హాయ్ అండి, వెల్కమ్ టు బ్యాక్ విఎం కలర్ స్టిచ్చింగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. ఇది ఒక 7 and 6 years పాపకి ఫ్రాక్ అయితే మనకి ఈ వీడియోలో కటింగ్ అనేది చూపించడం జరుగుతుంది. మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మన ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. అలాగే లైక్ చేయడం మట్టుకు మర్చిపోకండి, ఓకేనా? ఇంకా ఈ శారీ వచ్చేసి మనకి టిష్యూ అండి. ఇంకా నెక్స్ట్ ఇందులోకి తీసుకున్న లైనింగ్ వచ్చేసి క్రేప్, లేదంటే మీరు శాటిన్ కూడా తీసుకోవచ్చు. నేనైతే క్రేప్ ఉందని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి మనకి 2 meters ఫ్యాబ్రిక్ అండి. ఇది క్రేప్ లైనింగ్ వచ్చేసి. ఇంకా ఇది మనము డబల్ ఫోల్డింగ్ మీద అయితే వేసుకోవాలి, 2 మడతల మీద వేసుకోవాలి. మొత్తం క్లీన్గా నుడతలు లేకుండా సాఫ్ట్గా చూసుకొని మనము నీట్గా వేసేసుకోవాలి. ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇగోండి ఫోల్డింగ్ ఎలా వేసానో చూడండి. ఇలా కోన్ షేప్ టైప్లో మనము మడత పెట్టుకోవాలి. మొత్తం కలిపి 4 మడతలు అనేవి రావాలన్నమాట, కోన్ షేప్లో రావాలి. ఇంకా నెక్స్ట్ పాప ఫ్రాక్ మనం బాడీ మెజర్మెంట్, చెస్ట్ లూజు, నెక్స్ట్ హైట్ ఇవి తీసుకోవాలి. మనము చూడండి, నేను నడుము లూజ్ తీసుకున్నాను, ప్లస్ హైట్ తీసుకున్నాను. చిన్నపిల్లలకి ఎక్కువ మనకి పొట్ట దగ్గర పైన సేమ్ అనేది వస్తుందండి, సేమ్ తీసేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి మనకి చెస్ట్ అనేది ఉండదు కదా పెద్దవాళ్ళకైతేనే, అందుకని చెప్పేసి. ఇంకా వీళ్ళకి వచ్చేసరికి కొద్దిగా పైన లూజ్ పెట్టినా పర్వాలేదు ఫ్రాక్ అనేది పిల్లలకి. ఇంకా మనము స్కర్ట్ పార్ట్ వచ్చేసి సపరేట్గా యోక్ పార్ట్ అనేది పై పార్ట్ బాడీ పార్ట్ సపరేట్గా తీసుకోవాలి. అంటే ఫ్రాక్ ఒకవేళ 20 ఇంచులు ఉందనుకోండి, పైన భాగం 11 ఇంచులు, చిన్నపిల్లలు కదా 11 తీస్తే సరిపోతుంది. 11 ఇంచులు పై భాగంకి తీసుకోండి. మిగిలినదంతా కూడా స్కర్ట్కి అయితే తీసుకోండి. అంటే 20 ఇంచెస్లో 11 తీసేస్తే ఎంత వస్తుందో దానికి ఒక 1 inch కలుపుకోవాలి. ఖర్చుల కోసం మనం కింద స్టిచ్చింగ్ చేస్తాం కదా ఫోల్డింగ్ వేసి, దానికోసమని 1 inch కలుపుకోండి. అలాగే పైన ఒక 1/4 inchకి మొత్తం కలిపి 1 inch తీసుకోండి, సరిపోతుంది. ఇంకా మనకి స్కర్ట్కి రౌండ్గా ఈ విధంగా అయితే తీసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి మనకి ఒక 20 నడుము లూజ్ ఉందనుకోండి, 5 అట్లా తీసుకోవాలి. 5కి 1.5 ఖర్చు కలుపుకొని నడుము లూజ్ కాడ అక్కడ కోన్ షేప్ అనేది ఉంది కదా అక్కడైతే మార్కింగ్ వేసుకొని తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇలాగా ఆ కోన్ షేప్ మార్కింగ్ వేసుకున్న నడుము లూజ్ దగ్గర నుంచి ఇలా రౌండ్గా టేప్ అయితే పెట్టుకుని మనము మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా స్కర్ట్ పార్ట్ అనేది. ఇంకా దీన్ని మనం కటింగ్ చేసేసుకోవడమే. చూసారా, ఇగోండి ఇదే కోన్ షేప్ అన్నాను కదా, అది ఇక్కడ నడుము లూజ్ అనేది తీసుకుంటాం అన్నమాట. ఇదిగోండి సింపుల్గా అంబ్రిల్లా టైపు స్కర్ట్ లాగా మనకి వచ్చేస్తుంది. ఇదిగోండి ఇదే కోన్ షేప్ అని చెప్పాను కదా, దీని దగ్గర మనము నడుము లూజు 5 inches అనేది తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి నేను హ్యాండ్స్ అనేది ఈ వీడియోలో చూపించట్లేదు ఫ్రెండ్స్ మీకు. నేను నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో అయితే అది వస్తుంది. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడే దాన్ని కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసి అప్పటికప్పుడే కుట్టాను, సింపుల్ ఏమాట అది. ఇంక ఇక్కడ వచ్చేసి మనకి మిగిలిన క్లాత్ అయితే 4 మడతల మీద వేసుకొని మనము బాడీ పార్ట్కి అనేది తీసుకోవాలి. 1/4 inch ఖర్చు కోసము ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హైట్ 11 inches ఖర్చు కోసం ఒక 1/4 inch పైన కుట్లోకి వెళ్తుంది కదా దానికోసం అని చెప్పేసి. ఇంకా మొత్తము షోల్డర్ వచ్చేసి పాపకి 4.5 కానీ 5 కానీ తీసుకోవచ్చు అది. ఇంకా నెక్స్ట్ చంక దగ్గర 1 inch అయితే పెట్టుకుంటే సరిపోతుంది మార్కింగ్కి. ఇంక ఈ విధంగా తీసుకోండి. ఇంకా నెక్స్ట్ నెక్ విడ్త్ వచ్చేసి 2 inches, షోల్డర్ వచ్చేసి మిగిలినది అన్నమాట 2.5 కానీ 3 కానీ అలా తీసుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్ డౌన్ వచ్చేసి 4 inches అయితే తీసుకోండి, 4 inches. ఇగోండి నడుము లూజు మనం ఇందాక పెట్టుకున్నాం కదా అంత, అంటే 6 అయితే 6, 7 అయితే 7, ఎంత నడుము లూజ్ వస్తే అంత పెట్టుకుని ఒక 1.5 inch మనం ఖర్చు కోసం తీసుకుంటే సరిపోతుంది. ఇగోండి ఇక్కడ చూసిన విధంగా. ఇంకా ఫ్రంట్ వచ్చేసి మీకు ఇష్టం వచ్చిన షేప్స్ అయితే ఇచ్చేసుకోండి. మీరు ఏ విధంగా రౌండ్ అయితే రౌండ్, మనకి స్క్వేర్ అయితే స్క్వేర్, స్టార్ నెక్ అయితే స్టార్ నెక్, మీరు ఎలా కావాలితే అలా నెక్స్ అనేవి మీరు పెట్టుకోవచ్చు. ఇంతేనండి, ఇంట్లోనే ఉండి మీ
పాపకి ఈజీగా మనము ఫ్రాక్ అనేది ఇలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇంకా నాకు చాలా క్లాత్ అనేది మిగిలిపోయింది చూసారా ఇక్కడ. ఇది వచ్చేసి నేను 2 మీటర్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కావాలంటే 1.5 మీటర్ తీసుకుంటే సరిపోతుంది ఒక 6 ఇయర్స్ వరకు అయితే ఒక ఫ్రాక్కి. ఇంకా లేయర్స్ కింద తీసుకుంటే ఇగోండి ఇది కూడా 2 మీటర్స్ అనేది తీసుకున్నాను. ఒకవేళ మోడల్ కానీ హెవీగా కుట్టాలి అనుకుంటే మీరు శారీ మొత్తం తీసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఫ్రిల్స్ ఆ టైప్లో మోడల్లో కుట్టాలనుకుంటే పర్లేదు. ఇదైతే ప్లెయిన్ అంబ్రిల్లా కటింగ్ కాబట్టి దీనికి చిన్న పాపకి ఎంతో పట్టలేదు. మనకి పెద్దవాళ్ళకైతే మినిమం 3 మీటర్స్ అయితే కావాలి. ఒక 10 ఇయర్స్ అబోవ్ పిల్లలందరికి కూడా 3 మీటర్స్ అయితే కావాలి. ఇంకా ఇలా అయితే సేమ్ ఇందాక చూపించినట్టు ఇగోండి ఇదే కోన్ షేపు. ఇక్కడ వచ్చేసి మనకి నడుము లూజ్ 20 అయితే 4వ భాగానికి మడత పెట్టి మనము 5 ఇంచులు తీసుకోవాలి. 5 ఇంచులకి ఖర్చులోకి 1.5 ఇంచ్ కలుపుకుని 6.5 ఇంచులు అయితే తీసుకోవాలి. ఇంకా పొడవు స్కర్ట్ అయితే ఏ విధంగా మనము పొడవు ఎంత ఉందో మిగిలింది ఆ పొడవు వచ్చేసి ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోవాలి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను అడగండి ఫ్రెండ్స్, నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ అనేది చేస్తాను. మన ఈ ఛానల్ని అయితే మీరు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగితే నేను ఆ డౌట్స్ మీద నేను వీడియో అనేది క్లారిటీగా చేస్తాను అన్నమాట. ఇదిగోండి ఈజీగా 2 పార్ట్స్ రెడీ అయిపోయాయి. ఇంకా స్కర్ట్ పార్ట్ ఇంకా మిగిలిన చూసారా ఎంత ఫ్యాబ్రిక్ అనేది ఉందో. ఇది టిష్యూ శారీ అంటారు కదా అది. ఇంకా మిగిలిన క్లాత్లోనే నేను పైన భాగం కూడా ఇందులోనే తీసుకుంటాను. ఈజీ అండి, మీరు ఈజీగా కటింగ్ చేసి కుట్టుకోవచ్చు. ఇదిగోండి ఇది ఫోల్డింగ్. ఇంకా క్లాత్ అనేది మిగులుతుంది, దాంతో నేను ఏదన్నా ఫ్లవర్స్ కానీ బౌ కానీ చేశాను కదా ఇందులో ఉన్నట్టు, ఆ విధంగా ఏదైనా మనము పిల్లలకి నచ్చినట్టు ఫ్రాకు రెడీమేడ్లా ఉండేలాగా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకోండి 4 మడతల మీద ముడతలు లేకుండా మనము ఇలా క్లియర్గా పెట్టుకుని క్లాత్ ఈ బాడీ పార్ట్ అనేది మెయిన్ క్లాత్ మీద అయితే వేసుకొని మనము కొంచెం బిగినర్స్ అయితే మీరు కొంచెం క్లాత్ ఉంచుకుని కటింగ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్.